తెలంగాణ పట్ల కించపరిచినట్టుగా మాట్లాడిన తేజస్వి అనే ఎంపీ వాడేం మాట్లాడిండో వానికి తెలియకుండా, వానికి అర్థం కాక వాడొక పిచ్చోడై, వాడొక స్టూపిడై మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే బేవకూఫ్, నువ్వు అన్నది తెలంగాణను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమైందో కాదో, కాంగ్రెస్ కాదురా సన్నాసి. తెలంగాణ కొరకు పోరాడిన, తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీలన్నీ, ఇన్క్లూడింగ్ మీ కిషన్ రెడ్డి కూడా. నువ్వు సారీ చెప్పినవని చెప్పిండు ఆయన. అబద్ధాలు ఆడితానికి కూడా సిగ్గుండాలి కిషన్ రెడ్డికి. ఇప్పుడు వీడేం మాట్లాడుతుండో అర్థమవుతుందా కిషన్ రెడ్డి? వాడు మాట్లాడింది తెలంగాణ సమాజానికి అర్థం కాలేదట. ఇలాంటి ఫాల్తుగాళ్ళ మాటలు మీరు క్యారీ చేసుకుంటా ఏమనలే తెలంగాణ అని చెప్పి అనే ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు ఆ రామచందర్, ఇంకోవైపు నువ్వు తెలంగాణను పదే పదే అవమానించే ప్రయత్నం చేస్తూ బీజేపీ ఇంకా దొంగ నాటకాలు ఆడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను విభజించింది ఇండియా పాకిస్తాన్ మాదిరిగా అయితే, మరి బీజేపీ ఎట్లా మద్దతు చెప్పినట్టు? సుష్మా స్వరాజ్ గారు ఎందుకు మద్దతు చెప్పినట్టు అపోజిషన్ లీడర్గా? రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయన ఎందుకు సపోర్ట్ చేసినట్టు? మీరెందుకు సపోర్ట్ చేసినట్టు? అంటే తెలివి తక్కువ వాళ్ళని ఎంపీలుగా ఎంచుకొని, మీ పార్టీని మీరే భ్రష్టు పట్టించుకొని, పోనీ మీ సావేదో మీరు దద్దురు పక్కన పెట్టు, తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకు? ఇలాంటి అహంభావపూరిత వ్యవహారం అనేది మీకు సిగ్గనిపించట్లేదా? ఇప్పటికైనా వానికి ఎవరినైనా చూపియండి. ఇప్పటికైనా వాడు పిచ్చోడాడు, వానికేం తెలియదు, వానికేం అర్థం కాదు, వానికేం రాజకీయ అవగాహన ఉన్నవాడు కాదు. ఎవరి మీదకో ఒకరి మీదకి యాంటీగా పంపించిండు తప్పితే వాడు ఎంపీగా కూడా అనర్హుడు. అలాంటి వాని వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఇంకా మీరు ఏం చెప్తారో చూడాలి. మీ ఏమంటాము, మీరు సగ చెప్తారు కదా, ఆయన అట్లని లేదు, ఈయన ఇట్లని లేదు, వాడు అట్నే అంటున్నాడు. కనీస బాధ్యత ఉండి మాటలు మాట్లాడేటట్టుగా మాట్లాడుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు చివరికి మీది బానిసల పార్టీ అనుకున్నాం కానీ మీది పిచ్చోళ్ళ జనతా సమితి అయిపోయింది. బీజేపీ అని పెట్టుకోండి. పదే పదే ఇలాంటి మాటలు రిపీట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏందో కనీసం కనుక్కోండి. వాడు బతుకుతాడో, ఆ పార్టీ అక్కడ మీ కర్ణాటకలో వస్తుందో లేదో పక్కన పెట్టి, కానీ మిమ్మల్ని ఇక్కడ చంపుతున్నది కనీసం అర్థమవుతుందా మీకు అంటున్నా? సగటు కాంగ్రెస్ నాయకుడిగా కాదు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈ వ్యాఖ్యలతోని వాడు తెలంగాణకు పరిచయం అయింది అనుకోండి, అది వేరు విషయం. కానీ ఇలాంటి దివాలా కోరు రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణలో మేము మళ్ళీ వస్తామని చెప్పి ప్రగల్భాలు పరకడం, మీరేదో పెద్ద ఉద్ధరిస్తురని చెప్పి కాంగ్రెస్ పార్టీని అనడము, లేదంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడము. ఆలోచించుకోండి. ఇప్పటికైనా మీ పార్టీ నాయకుల వ్యవహార శైలి తెలంగాణ పట్ల ఎంత దిగజారుడుగా ఉన్నదో. తెలంగాణ ఆత్మగౌరవంలా అనిపించట్లేదా మీకు? బానిసలైతే ఇంతలా దిగజారాలనా? పిచ్చోళ్ళకు కూడా స్పందించే గుణం లేదా మీకు? పిచ్చోళ్ళు అంటుండ్రు, ఆడు పిచ్చోడై అన్నాడని కూడా చెప్పలేరా? కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తున్న పరిస్థితి. బీజేపీని తెలంగాణ ప్రజలు ఎట్లా చీత్కరించుకుంటారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటాడు, వాడేమన్నాడో కనీసం హౌస్లో వానికే అర్థం కావట్లే. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దని చెప్పి హితవు చెప్తున్నా మీకు.